నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయి. అండ్ ఇందులో టీడీపీకి, జనసేనకి కూడా అవకాశం కల్పించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయనే ఒక వార్త ఢిల్లీ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఇందులో వాస్తవాలెంత? ఒకవేళ ఇదే నిజమైతే గనక ఏ ఛాన్స్ మనకు దక్కే ఉంది, ఎవరికి ఈ అవకాశాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇప్పుడు టీడీపీకి, జనసేనకి అవకాశం కల్పించబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఈ వార్త నిజమైతే ఎవరికి ఈ ఛాన్స్ దక్కే ఉన్నది? ఇప్పుడు వాస్తవంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నెగ్గిన 21 మంది లోక్సభ సభ్యుల సంఖ్యాబలం ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలక భూమిక పోషించింది. అందులో తెలుగుదేశం పార్టీ 16 మంది, జనసేన పార్టీ నుంచి 2, భారతీయ జనతా పార్టీ నుంచి 3 నెగ్గారు. ఈ 21 మంది సంఖ్యాబలమే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ లో చాలా కీ ఫ్యాక్టర్. అట్లాంటి పరిస్థితుల్లో ఆనాడు జరిగిన ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ నుంచి 2 మంత్రులుగా అవకాశాలు కల్పించారు. ఒకరిని కేబినెట్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారిని, 2 మినిస్టర్ ఫర్ స్టేట్ గా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని. మరి ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు కూడా రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్లో ఇంకా సీనియర్ సభ్యులు కొందరు ఉన్నారు. దగ్గుబాటి పురంధరేశ్వర గారు, ఆమె రాజమండ్రి నుంచి నెగ్గారు. సీఎం రమేష్ గారు, ఆయన అనకాపల్లి నుంచి నెగ్గున్నారు. కానీ వీళ్ళిద్దరినీ కాదు అని చెప్పని మొట్టమొదటిసారిగా నెగ్గిన శ్రీనివాసవరం గారికి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. అదే క్రమంలో జనసేన పార్టీ నుంచి 2 నెగ్గున్నారు. వాళ్ళిద్దరిని అసలు పరిగణలోకి తీసుకోవాల. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక క్యాబినెట్, 2 సహాయ మంత్రుల పదవులు మాత్రమే దక్కాయి. ఈ క్రమంలో రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నది వాస్తవమే. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినా కూడా రాయలసీమ నుంచి ఒక మహిళా నాయకురాలిని ఎంపిక చేయడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అంటే సహజంగానే తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్కి కట్టుబడి ఉన్న పార్టీ, మహిళా సాధికారతకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. అటువంటి పార్టీ నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించే క్రమంలో మహిళలకు ఒకరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదా అని చెప్పని రేపు రోజున భవిష్యత్తు తరాలు కూడా ప్రశ్నిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రశ్నలకు ఆస్కారం లేకుండా ఈ మధ్యకాలంలోనే ఈ వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం మనం చూస్తున్నాం. అంటే అటువంటి స్పెక్యులేషన్స్కి ఆస్కారం లేకుండా మహిళలకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుగుదేశం నాయకత్వపు అధినాయకత్వపు ఎజెండా కూడా. కాబట్టి ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గతంలో ఇచ్చిన 2 స్థానాల స్థానంలో ఇంకొక స్థానం కూడా కల్పించబోతున్నారని వార్తలు వింటున్నాం మనం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటికే సహాయ మంత్రిగా కొనసాగుతున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన స్పీడ్ చూస్తాం మనం. ఆయన వేగంగా తీసుకునే నిర్ణయాలు, వాటిని అమలు చేసే తీరు, ₹1 అవినీతికి ఆస్కారం కలిగించిన ఆయన నైజం, ఉన్నత విద్యావంతుడు. అటువంటి ఆయన మినిస్టర్ ఫర్ స్టేట్గా చాలా కీలకమైన శాఖలకు పనిచేస్తూ ఉన్నారు, చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇప్పుడు మినిస్టర్ ఫర్ స్టేట్ నుంచి క్యాబినెట్కి ప్రమోట్ చేయబోతున్నారు అని చెప్పని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన సహాయ మంత్రి బాధ్యతని తప్పుకుంటున్నారు కాబట్టి, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాబోతున్నారు కాబట్టి ఇంకొకరిని సహాయ మంత్రిగా తీసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అలా ఇంకొకరిని తీసుకోవాల్సిన సందర్భం వస్తే మరి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళల్లో దగ్గుబాటి పురంధరేశ్వర గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి బైరెడ్డి శబర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ప్రాధాన్యత దక్కుతుంది అంటున్నారు. అయితే నేను అనుకోవటం భారతీయ జనతా పార్టీ తన పార్టీ నుంచి ఎవరికి ఇవ్వాలి ఏంటనే తన డిస్క్రిప్షన్ మేరకు తన నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీగా ఖచ్చితంగా రాయలసీమకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం, అదే క్రమంలో మహిళకి కూడా గుర్తింపు ఇవ్వడం కోసం శబరి గారు కూడా డాక్టర్, ఉన్నత విద్యావంతురాలు. ఆమె పార్లమెంటు సభ్యురాలకి ఇప్పటికే చాలా వేగంగా ఆమె అభివృద్ధి పనులకి శ్రీకారం చుడతా ఉన్నారు. మంచి పేరు ప్రతిష్టలు ఆల్రెడీ సంపాదించారు. అటువంటి శబరి గారికి రేపు రోజున అవకాశం దక్కటానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు.
లేదు ఇప్పుడు ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారు ఒక్కరే బీసీ, శ్రీనివాస్ వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు ఓసీల్లో ఉన్నారు కాబట్టి ఈసారి అవకాశం ఎస్సీలకు కల్పించడానికి ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఉమ్, అటువంటి ప్రస్తావన వస్తే ఆల్రెడీ 3 ఎంపీలు ఉన్నారు. ఒకరు అమలాపురం నుంచి జిఎంసి బాలయోగి గారి కుమారుడు హరీష్ బాలయోగి, అలాగే బాపట్ల నుంచి తేనేటి కృష్ణప్రసాద్ గారు, దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు నుంచి. 3 ఉన్నత విద్యావంతులే. బహుశా ఎస్సీ నుంచి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే ఈ 3లో ఒకరిని ఎంపిక చేసుకోవాలి. లేదు మహిళా రాయలసీమకు మాత్రమే ప్రాధాన్యత అనుకుంటే ఖచ్చితంగా మిగిలిన ఆప్షను మరి బైరెడ్డి శబర్ గారు, నంద్యాల లోక్సభ సభ్యురాలుగా. మరి ఎండ్ ఆఫ్ ది డే అసలు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే మొన్న పద్మ అవార్డుల బహుకరణ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ద్రౌపది ముర్ము గారితో మాట్లాడటం, ఉమ్, ఆ మాట్లాడిన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదన వచ్చింది అని చెప్పటం. ఇదే క్రమంలో మరి సర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి ఈ జరుగుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం ఆ అటెన్షన్ డైవర్ట్ అయ్యే విధంగా మరి ఇప్పుడే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టేకప్ చేస్తారా, చేయరా? లేదు మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటూ చేయటం జరిగింది అని అంటే బహుశా నేను అనుకోవటం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రమోషన్ ఖాయం, బైరెడ్డి శబర్ గారికి సహాయ మంత్రిగా అవకాశం ఖాయం అని చెప్పని నేను భావిస్తున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.